2000 నోటుపై వస్తున్న ఊహాగానాలతో జనం ఉలిక్కిపడుతున్నారు. దుకాణాలకు వెళ్ళి 2000 నోటుని ఇస్తే ఎవరు తీసుకోవటం లేదు. ఒక రకంగా ఇది చెల్లని నోటుగా మారిపోబోతోంది. ఈ పెద్ద నోటు గురించి టీవీ9 నిఘాలో ఏం తెలియదో ఒకసారి చూడండి. టిఫిన్ ఇస్తా ఎందుకని చెల్లుతుంది కాదు చెల్తారా చెల్లదు కానీ అక్కడ చిల్లర లేదు అంతగానం చెల్తుంది అంటే తెలిసే మరి ఎందుకు తీసుకోవట్లేదు చాలా చోట్ల చేంజ్ లేదు కదా అందుకే చేంజ్ కాకపోతే చేంజ్ పోనీ 1000 రూపాయలు కొంటే తీసుకుంటావా 1000 రూపాయలు కూడా లేదు పోనీ 1500 కొంటా 1500 కొంటా నీ దగ్గర 1500 కొన్నా తీసుకోండి బాబు పోనీ 2000 కొన్నా ఏమైనా 2000 కొన్నా తీసుకోవా ఆ నోటే తీసుకోండి ఏమైంది దీనికి ఏం కాదు ఆ నోట్ చూస్తే నాకు భయం ఇప్పుడు అట్లా చెప్తారు కదా 2000 తీసుకుంటే తీసుకో ఎందుకు చెల్లుతుంది మరి ఎందుకు తీసుకోవాలి అదే చాయ్కి పైసలు తీసుకుంటా పోతే చెప్పానా తీసుకుంటా ఇది ఏదో అవి అందరికి రిజర్వ్కి అంటే ఏమవుతుంది నడుస్తలేదా అంటే ఏమి రద్దు చేయలేదుగా ఉందిగా బయట అంటున్నారు నడుస్తలేదని వేరే ఇంకా వెళ్ళలేదు రిజల్ట్ నీ దగ్గర తీసుకొస్తున్నారు ఎవరైనా ఇదివరకు నాకు ఎవరు ఇవ్వలేదు మీ నోట్ తెలుస్తుందా తీసుకుంటా అంటే తీసుకోవట్లేదా ఇది మరి ఎందుకని ఎవరో తీసుకోవట్లేదు అంటే ఎందుకని అంటే మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఉందా అంతకుముందు ఏమైనా నోట్లు రద్దు అయినప్పుడు అంతకుముందు రద్దు చేశారు కదా అప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డావా అప్పుడనమాట 1000 రూపాయలు 500 నోట్లు మారలేదు ఇప్పుడు ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఇటువంటి ఉన్నాయి నీ దగ్గర మరి ఎలా తీసుకోకపోతే మా ఊరు బ్యాంకు చేసుకుంటాం అక్కడ వేసుకుంటావా 2000 నోట్ అయితే రద్దు కాలేదు, కానీ రద్దు అవుతుంది అన్న భయం అయితే కనిపిస్తోంది. ఆర్బీఐ ప్రింటింగ్ను ఆపేశాము 2000 నోటుకు సంబంధించి అని చెప్పిన తరువాత ఆ 2000 నోటు ఎప్పుడు రద్దు అవుతుందో తెలియని వాతావరణం తరుణంలో చిరు వ్యాపారులు చిన్నవాళ్ళు మా నోటు మా దగ్గర పెట్టుకోవటం ఎందుకు, పెట్టుకొని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవటం ఎందుకనే ధోరణిలో 2000 నోటును తీసుకోవడానికి జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నోట్ల రద్దు సడన్గా ఓవర్ నైట్లో అర్ధరాత్రి ప్రకటనతో ఒక్కసారిగా దేశం వ్యాప్తంగా సంక్షోభం ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు 2000 నోటుకు అదే పరిస్థితి వస్తుందన్న భయంతో 2000 నోటును తమ దగ్గర ఉంచుకోవడానికి సిద్ధపడలేదు. ఉన్నవాళ్ళు వదిలించుకోవడానికి ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో దాన్ని తీసుకోవడానికి సంశయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో కనిపిస్తున్న వాతావరణం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిఘా రూపంలో ప్రజల అభిప్రాయాలు స్పష్టంగా నిఘా రూపంలో తెలుసు అనే ఉద్దేశంతో నిఘా కెమెరాతో షూట్ చేయడం జరిగింది. తులసిరెడ్డి గారు, మీ రియాక్షన్ ఏం చెప్తారు? విన్నారు కదా. అదే పెద్ద కరెన్సీ నోట్ల రద్దు దాని యొక్క దుష్పరిణామాలు ఇప్పటికి కూడా వెంటాడుతున్నాయి. ఒకవైపు వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ వచ్చేసి ఓన్లీ ముద్రణ ఆఫ్ చేశాము, ఉండేటి చలామణిలో ఉంటాయని చెప్పినప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో అది డెఫినెట్గా వచ్చేసి అది ఓవరాల్గా అందరిలో కూడా భయం ఉంది. కాబట్టి ఉండే వాళ్ళకు ఆ 2000 నోట్లు ఉండే వాళ్ళకు నిద్ర రాని రాత్రులు దాన్ని మార్చుకోవాలంటే వచ్చేసి ఈవెన్ 2000కి తీసుకున్నా కానీ కొనుక్కున్నామన్నా కానీ ఇవ్వడం చూడు ఎంత భయోత్పాతం ఉందో. కాబట్టి అంటే మన ప్రజల్ని ఒకటి అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. 2000 నోటు రద్దు కాలేదు, రద్దు ఇప్పట్లో కాదు, ప్రజలైతే క్లారిటీ ఉండాలి. కానీ ఈ భయాందోళన వాతావరణం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఓవర్ నైట్లో ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటుందని భయంతోనే కదా. గతంలో దెబ్బతిన్నారు కాబట్టి ప్రభుత్వం మీద ఆ క్రెడిబిలిటీ ఆ విశ్వసనీయత తగ్గిపోయినప్పుడు ఇవన్నీ వస్తాయి. కాబట్టి చాలా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి. శాస్త్రి గారు, మీరు ఒక ఎకనమిస్ట్ గా చెప్పండి. 2000 నోటు ప్రస్తుతం అయితే రద్దు కాలేదు, ప్రింటింగ్ ఆపారు, కానీ రద్దు అయిపోతుందని భయపడే వాళ్ళకి ఏం చెప్తారు మీలాంటి ఎకనమిస్టులు? ఇప్పుడు ప్రస్తుతం అయితే రద్దు అయ్యే పరిస్థితి అయితే లేదండి. ఎందుకంటే
76% circulation is in 2000, and moreover we have a international commitment that within 3 years 1800 రోజుల దాకా మనం అది ఆల్మోస్ట్ ఒక 1000 days అబో మనం క్యాన్సిల్ చేయడానికి ఉండదు. సో దెర్ ఇస్ నో అంబిగ్యూటీ ఆన్ ఇట్. అది జరిగే పరిస్థితి అయితే మాత్రం కాదు. అది ప్రజలకి ఏంటంటే ప్రజలు ఎప్పుడు మీరు వాళ్ళ భయభ్రాంతులతో ఉంటారు. ఎందుకంటే తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా 500, 1000 నోటు రూపాయలని అకస్మాత్తుగా రద్దు చేయడం, తద్వారా వాళ్ళకి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనలో మీకు తెలుసు కదా, మనకి ఉల్లిపాయల రేట్లు 100 రూపాయలు అవ్వచ్చు అని మీరు అంటే రేపు ప్రతి వాళ్ళు 3 కేజీలు చెప్పిన కొరకు ఇంట్లో పెట్టుకుంటారు. అటువంటి పరిస్థితి మనది. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ రిస్క్. కానీ దేశంలో దగ్గరికి రానివ్వరు. నగదుకి అంటే నోటుకి ఉన్న విలువ చాలా ఉంది. చాలా మంది చాలా ప్రేమగా నోటుని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఆ నోటు తమ దగ్గర ఉంది అని అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఈ నోట్లు మాకు వద్దు బాబో, మేము తీసుకోం బాబో, మేము అవసరమైతే సరుకు కూడా అమ్మం అనే ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఇండియన్ లాంటి ఒక డెవలపింగ్ కంట్రీస్లో వస్తే అది ఎకానమీ మీద ఎట్లా చూపిస్తుంది ప్రభావం? అంటే ఎకానమీ మీద అంటే డెఫినెట్గా చూపిస్తుందండి. మీకు మన కిందటిసారి డిబేట్లో కూడా నేను చెప్పాను ఆ విషయం మీకు. ఏంటంటే ఇది అర్థవ్యవస్థ మీద ఆర్థిక వ్యవస్థ వేరు, మన ఆర్థిక వ్యవస్థ ప్రాసెస్ ఆఫ్ ఎకానమీ వేరు. ఎందుకంటే మనకి మీరు ఆలోచించవలసిందంటే మన మిక్స్డ్ ఎకానమీ కంట్రీ. మన మిక్స్డ్ ఎకానమీ కంట్రీలో ఆ ఎకానమీకి ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈ కథమా వాళ్ళకి అర్థమయ్యే ఆర్థిక వ్యవస్థ వేరు. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనండి ఎవరనండి, వాళ్ళు మొదటి నుంచి నెహ్రూ గారి టైం నుంచి మీకు 2వ పంచవర్ష ప్రణాళికలో నెహ్రూ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అడ్మిట్ చేశాడు. ఆయన పార్లమెంట్లో ఆయన అడ్మిట్ చేశాడు. ఏమనంటే ఇట్ వాజ్ అ డిజాస్టర్ ఆఫ్ ఫార్మింగ్ ది ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ది సెకండ్ 5-year ప్లానింగ్ అని. ఎందుకు అడ్మిట్ చేశాడు? ఎందుకంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్, అగ్రికల్చరల్ పాలసీ అదంతా సిస్టమ్ అస్తవ్యస్తం అయిపోయింది. ఆయనకి ఏం చేయాలో తెలియలేదు. కానీ ఆయన అదృష్టం ఏంటంటే వీ ఫాలోడ్ ది మిక్స్డ్ ఎకానమీ. మనం క్యాపిటలిస్టిక్ ఎకానమీ, సోషలిస్టిక్ ఎకానమీ మధ్యలో ఒక మిక్స్డ్ ఎకానమీని మనం ఫాలో అయ్యాం. దాని వల్ల ఏమైందంటే అది ఆల్మోస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ చేసింది. సో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాంటివి చేస్తారని నేను అనుకోవడం. ఒకవేళ విత్డ్రా ఏమైనా చేసినా కూడా అదేంటంటే బ్యాంకుల ద్వారా 2000 తీసుకుంటారు, 2000 మళ్ళీ తిరిగి ఇవ్వడానికి చేయరు. అంటే బ్యాంకులు 2000 సర్క్యులేట్ చేయకుండా 2000 కింద ఉన్న నోట్స్ అన్నింటినీ సర్క్యులేట్ చేస్తాయి. వాళ్ళు తీసుకుంటారు, ఇన్ఫ్లో వాళ్ళు తీసుకుంటారు కానీ వాళ్ళు ఇవ్వరు. సో ప్రజలకి ఎందుకంటే ఇన్ ఎనీ కేసు ప్రజలకి ఏం ధైర్యం చెప్పగలుగుతారు? 2000 నోటు రేపు అర్ధరాత్రి ఏదో ఒక ప్రకటన వచ్చి రద్దు అయిపోతుంది, అది రద్దు అయితే జేబులో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, అవి 10 నోట్లో, 100 నోట్లో, 1000 నోట్లో ఇంట్లో ఉంటే సార్ బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఎట్లా ఒకటి మార్చుకుంటారు. కానీ వీళ్ళు ఎవరైతే సామాన్యులు, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ ఉన్నారో వాళ్ళు భయపడుతున్న వాళ్ళకి నోటు రద్దు అలాగండి. 2000 రూపాయలు రద్దయినా రద్దు అవ్వకపోయినా దాని మీద స్పష్టంగా రాసి ఉంది 2000 ఈక్వివలెంట్. మీరు వాళ్ళు బ్యాంకుకి వెళ్ళొచ్చు. అదేంటంటే నల్లధనం ఉన్న వాళ్ళకి ఇబ్బంది, కానీ వీళ్ళకి 2000 నోటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బ్యాంకులకు వెళ్ళి దానికి తగ్గట్టు ఈక్వివలెంట్స్ కరెన్సీని వాళ్ళు తీసుకోవచ్చు. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. దానికి వాళ్ళకేం ఇబ్బంది లేదు. వాళ్ళకి ఎవరికి ఇబ్బంది అంటే ఈ నల్లధనం ఉంచుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పోయినసారి నోట్ల రద్దులో వాళ్లే జాగ్రత్తగా బయటపడ్డారు, మిగతా వాళ్ళు మామూలు అటు ఇటు కాని వాళ్ళే అయిపోయింది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పటికీ ఐటీ నోసీట్లు అందుకొని ఐటీ ఆఫీసులకు వెళ్ళాలా లేదా, వెళ్తే ఏమైందో అర్థం కాక భయపడి చచ్చిపోతున్నారు. ఆ పరిస్థితి మూలానే ఇప్పుడు వాళ్ళు భయపడేది. ఎందుకంటే మీరు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు సునామీ వస్తుంది అంటే ఆ సునామీ వచ్చినా రాకపోయినా ముందు మనం భయపడతాం. భూకంపం వచ్చిందంటే వచ్చినా రాకపోయినా భయపడతారు. ఇదంటే ఇది ఒక సహజం, మానవ సహజం అది. సో మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు రాబోయే రోజుల్లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఒక 5 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ తరుణంలో నోటు రద్దు అయ్యే అవకాశం లేదు అంతేనా, లేకపోతే దానికి ఇంకా వేరే లాజిక్లు ఏమైనా ఉన్నాయా? రద్దు చేసే అవకాశం అయితే లేదండి. అది రద్దు చేసే అవకాశం లేదు. అంత విధి విధానాలు లేవు. దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి రిజర్వ్ బ్యాంక్ ఉంటుందని నేను అనుకోను. అంటే రిజర్వ్ బ్యాంక్ ఏం ప్రిపేర్ కాకుండానే రద్దు చేసింది కదా నోట్లు, ఏం ప్రిపేర్ కాకుండా నోట్లు రద్దు చేసింది. అది ఎందుకు చేశారనేది ఇప్పుడు అది మీరు వాళ్ళని అడగాల, బీజేపీ వాళ్ళని అడగాలి. వాళ్ళు అనిపిస్తున్నారు కదా ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ ఆర్థిక వ్యవస్థ ఏమైంది. వాళ్ళు ఇప్పుడు తప్పు చేశారని కాదండి. ఇది ఒక రకమైన మిక్స్డ్ ఎకానమీలో స్ట్రింజెంట్ యాక్షన్. ఇప్పుడు మోడీ గారు ఏం తప్పు చేయాలా. ఆయనకి ఏంటంటే ఆయనకి ఏదో రకం ఎక్కడో ఒక చోట మనం ఎక్కడో ఒక చోట పెయిన్ అవ్వాలి, బాధపడాలి, చేసి దాన్ని ఆ నిర్ణయం తీసుకోవాలి. అది తప్పులేదు. పెయిన్ అయిన తర్వాత రిజల్ట్ మంచిగా ఉండాలి.
మంచిగా రిజల్ట్ ఉంటే ఒక సర్జరీ చేసిన తర్వాత ఆ సర్జరీ వల్ల వచ్చే నొప్పిని భరించడానికి సిద్ధం, కానీ రిజల్ట్ గుడ్ రిజల్ట్ ఉండాలి. రిజల్ట్ లేని పెయిన్ ఉంటే దాన్ని ఏమంటారు? డిజాస్టర్ అంటారు. రీప్లేస్మెంట్ ఆఫ్ రిజల్ట్ కాంట్ బి ఓవర్ నైట్. ఇట్ ఈస్ అ డ్యూ ప్రాసెస్ ఆఫ్ రిజల్ట్. ఇట్ ఈస్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ ఓవర్కమ్. ఇట్ ఈస్ నాట్ రీప్లేసింగ్ ఎ రిజల్ట్. ఇట్ ఈస్ అ డ్యూ ప్రాసెస్ ఆఫ్ రిజల్ట్. మీకు డ్యూ ప్రాసెస్ ఆఫ్ అంటే ఏంటి? అది ఒక ఒక నిర్దిష్ట సమయంలో ఆ మార్పు మెల్లిగా వస్తుంది. మీరు తేనె గోడ మీద వేస్తే అది కిందకి దిగుతుంది, దిగడం గ్యారంటీ. రఘురామ్ గారు, క్రెడిట్ గోస్ టు భారతీయ జనతా పార్టీ. జనం భయపడుతున్నారు 2000 నోటు పట్టుకోవాలంటే కూడా. ఇప్పుడు ప్రజలు అపోహలు క్రియేట్ చేయటము, భయాందోళన సృష్టించటము, ఇది ఎన్నికల ముందు పైగా ఈ ప్రతిపక్షాలు కాసు కూర్చుంటాయి. ఇప్పుడు అంచేత ప్రజలకి బాధ్యతాయుతమైన మీడియా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నిజం, ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ఎస్పెషల్లీ మీడియా మీద ఉన్నది. ఇది ఇలాంటిది ఏం కాదు, ఇలాంటిది ఏం జరగదని చెప్పాలి. ఇంకొకటి, మీరు అసలు గతంలో నోట్ల రద్దు జరిగింది, అది అది విఫలం అయిపోయింది అని మనం ఎలా చెప్తామండి? ఖచ్చితంగా దానికి ప్రాసెస్, దానికి సమయము ఉంటుంది. ఇప్పుడు చాలా లాభాలు ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల పైన నల్లధనం బయటకు వచ్చింది. ఇంకా అనేక మందికి అనేక కంపెనీలు 2000 నోటు బ్యాంక్ 2000 నోటు సంబంధమే. ఇదంతా 2000 నోటుకి ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి భయాందోళన గురాల్సిన పని లేదు. ధైర్యంగా చిన్న వడ్డీ వ్యాపారి ధైర్యంగా 2000 నోటుకు తీసుకోవచ్చు, ధైర్యంగా పని చేయొచ్చు, ధైర్యంగా తీసుకోవచ్చు, ధైర్యంగా వ్యాపారం చేయొచ్చు, ధైర్యంగా దీని చలామణిలో ఉంటుంది. ఏం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. రాత్రిపూట వచ్చి మిత్రం అని చెప్పి అంటారేమోనని భయం. మనం చెప్పాల్సిన అవసరం ఉందని. అంటే రాత్రిపూట ఎప్పుడో వచ్చేసి మిత్రం అంటారని భయం. అర్ధరాత్రి రాదు, ఇంకా వచ్చింది ఒకసారి అయిపోయింది. అస్తమాటు అది రాదు కదండి. ఒకసారి దాని దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని తీయాలి బయట కదా, తీశారు, తీస్తున్నారు, ఇంకా 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 బయటపడుతున్నాయి. ఎక్కడెక్కడో చెత్త ఎరుగుతున్నట్టుగా ఎరుగుతుంది. ఏదైతే మన స్కీమ్ ఉందో స్వచ్ఛ భారత్ స్కీమ్లో భాగంగా ఆర్థిక రంగాన్ని కూడా అది క్లీన్ చేస్తుంది ప్రభుత్వం ఇక్కడ. అంచేత ప్రజలకు వచ్చిన నష్టమేం లేదు. 2000 నోటు శుభ్రంగా వాడచ్చు. ఎలాంటి అపోహలు వద్దు, ఎలాంటి భయాందోళనకు వద్దు. ఎలక్షన్లో కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. రాబోయే ఎలక్షన్లో ఓటుకు 2000 కూడా ఖర్చు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పటి వరకు అయితే రద్దు అయ్యే అవకాశం లేదు అని కూడా చెప్పండి. తులసిరెడ్డి గారు, రజనీకాంత్ గారు, మేమేమో మనకి డబ్బులు లేవు కదా. బీజేపీ 2000 నోటు చూసి చాలా కాలం 500 నోటు, మరింత పెద్ద నోటు 2000 నోటు తయారు చేశారు. ఇంకా పెద్ద నోట్లు వస్తాయి. బీజేపీ నాయకులు 2000 నోటు దగ్గర పెట్టుకోవట్లేదు అంటే ఇంకా పెద్ద నోట్లు వస్తాయి. 5000 నోట్లను ముద్రించి అవి సర్క్యులేషన్ రాకుండా బహుశా బీజేపీ నాయకుల చేతిలో ఎన్నికలకి ఏమన్నా 5000 నోట్లు ఉపయోగించుకుంటారేమో. బహుశా ఆ ప్రయత్నం జరుగుతుందేమో నాకు డౌట్ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. 2000 నోటు మీద అయితే ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది. రైట్, 2000 నోటు మీద ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది. అయితే కనుచూపు మేరలో అంటే రాబోయే 6 నుంచి 1 సంవత్సరం కాలంలో ఎట్టి పరిస్థితుల్లో నోటు రద్దవటానికి అయితే అవకాశం లేదు. ఒకవేళ నోటు వెనక్కి తీసుకోవడం జరిగితే అది బ్యాంకుల రూపంలో వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దట్టు ప్రధానంగా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటు తీసుకోవడానికి, వాళ్ళు అమ్ముకోవటానికి, సరుకు అమ్ముకోవడానికి పడే ఇబ్బందులు, దయచేసి ఆ ఇబ్బందులు పడవద్దు అనేది, అదేవిధంగా ఇబ్బందులు పెట్టవద్దు అనేది విజ్ఞప్తి. చూస్తున్నామండి టీవీ9.